నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షులు పాలకీర్తి రవి అన్నారు. ఎల్లంటి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 2 సీట్లు మైనార్టీ బీసీలకు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీదేనని అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తామని, అదే రీతిలో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి భారీ మెజార్టీ తీసుకొస్తామని అన్నారు. ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ ఎమ్మెల్యేగా చేయాలా, విజయసాయిరెడ్డిని ఎంపీగా చేయాలా, జగన్మోహన్ రెడ్డి సీఎం. కొత్తల్లంటి గిరిజన కాలనీలో ఎన్నికల ప్రచార భాగంగా ఇంటింటికి తిరగడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళగా జగనన్నకే మా ఓటు, జగనన్న సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు పుష్కలంగా అందిని, ఈ యొక్క పథకాలని తిన్న మేము ఖచ్చితంగా జగనన్నకే మేము రుణపడి ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క అక్క చెల్లెలు చెప్పడం జరిగింది. అయితే నేను ఒక విషయం తెలియజేస్తున్నా. ఈరోజు కొత్తల్లంటిలో ఇంటింటికి తిరగగా మాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. ఎందుకంటే మాకన్నా ముందు కొంతమంది ప్రచారం చేయడం జరిగింది. అది ఎలా ఉందో తెలియదు, కానీ మా ప్రచారం చాలా ఆనందం కలిగించింది. మాతో పాటు స్వచ్ఛంగా కలిసి రావడం జరిగింది కాలనీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రజలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత బీసీల పక్షపాతం చెప్పుకోవడానికి నెల్లూరు జిల్లా నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా. నెల్లూరు జిల్లాలోనే మొత్తం 10 నియోజకవర్గాలుంటే 10 నియోజకవర్గాలకు గాను 2 నియోజకవర్గాలు బీసీలకు కేటాయించడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మాది బీసీల పార్టీ అని చెప్పుకుంటూ మాటలకు మాత్రమే పరిమితమైంది. పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత కానీ, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా బీసీలకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం మీద నోరు మీద పని నాయకులకు సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తున్నా. బీసీలందరూ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న బీసీ కుల సంఘాలన్నీ కూడా ఏకం కావాలని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆది నుండి కూడా బీసీలకు ఎన్నిపోటు పొడుస్తూనే ఉంది. బీసీల పార్టీ అని చెప్తూ బీసీలను దగాకోరు చేస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, అగ్రవర్ణ పేదలకందరూ కూడా అగ్ర తాంబూలం పట్టిన ఏకైక నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి కంకణం కట్టుకున్నారని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి సీతారెడ్డి గారు మీకు ఒక విషయం తెలియజేస్తున్నా. మీకు ఒక ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీ ఏంటంటే మీ యొక్క నియోజకవర్గంలో నీకు సంబంధించినటువంటి పరిధిలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నప్పుడు ఆయన యొక్క గెలుపు కూడా మీరు కృషి చేయాలా. మీ యొక్క గెలుపు మాత్రమే చూసుకోకూడదు. ఎందుకంటే గతంలో నీ యొక్క గెలుపుకు మాత్రమే పాటుపడ్డావు, కానీ గతంలో పోటీ చేసిన ఎంపీ గారి గెలుపుకు మాత్రం పాటు పడలేదని చెప్పి నేను కరాఖండిగా చెప్తున్నా. రెండోది, ఆల్మోస్ట్ ఓడిపోయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇంకా కూడా మీరు భుజాల మీద తిరుగుతున్నారు. అది ఎందుకు తిరుగుతున్నారో మాకు తెలుసు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ధనవంతులు, ఆయన ఇచ్చే డబ్బులు
మాకు వస్తాయి, ఆయన పోడకపోతే ఏమాత్రం మాకు డబ్బులు ఇవ్వడు, ఆయన గెలుస్తారు అని చెప్పి ఆయనకు మాయ మాటలు చెప్పి పాపం ఆయన అరకొర సంపాదించుకున్నటువంటి డబ్బుల్ని ఈ ఎన్నికల్లో కాజేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీ స్వలాభం చూసుకున్నారే కానీ ఇతరుల లాభం ఎప్పుడైనా చూసుకున్నారని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి మీరందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి మంచి చేయాలని చెప్పి నిర్ణయించుకోండి. మీకైతే నెల్లూరు జిల్లాలో మంచి పేరైతే ఖచ్చితంగా లేదని చెప్తున్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బీసీలందరూ కూడా మా వైపు ఉన్నారు, ఎస్సీలందరూ కూడా మా వైపు ఉన్నారు, ఎస్టీలందరూ కూడా మా వైపు ఉన్నారు. ఎప్పుడైతే మీరు జనసేనతో పొత్తు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో మీకు అరాకూర ఉన్న మైనార్టీలు కూడా ఇప్పుడు మా వైపు రావడం జరిగింది. కాబట్టి మీకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి అందరూ కూడా కలిసి కట్టుగా ఉన్నారని చెప్పి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.